కొంతమంది వెటకారాలు చేస్తుంటారు వాళ్ళ తెలివిని మనకు చూపించడానికి. అబ్బో ఈయన పెద్ద జ్ఞాని అనుకోవాలని వెటకారాలు చేస్తారు. వెటకారాలు మనుషులతో మనుషులు చేయొచ్చు, దేవుడితో వెటకారాలు చేయకూడదు. మొహం పగిలిపోద్ది. మొహం కాస్త కాలు చేయి బాగా ఉంటే ఒక్కొక్కడు ఏ మిడిసిపడతాడు. అస్సలు ఆపలేం వాడిని. దేశం మొత్తాన్ని దున్నేస్తాన్నట్టు తిరుగుతుంటాడు ఒక్కొక్కడు. ఏం లేదు, కొంచెం బీపీ హై అయ్యి మెదడు నరాలు కొంచెం చిట్లి ఆ కాలు చేయి పని చేయటం మాని అనుకో, అప్పుడు చూడాలి మనోడు అవతారం. ఎందుకండి? రక్తమాంసాల శరీరం ఇది. ఇన్ని అవయవాల్లో అన్ని అవయవాలే. ఏ ఒక చిన్నది రిపేర్ వచ్చినా కుక్క పిల్ల ముడుక్కొని పండుకున్నట్టు చలికి పండుకోవటమే. అంతే కదండి. కుస్తీ పైల్వానైనా లేకపోతే కండలు మెలిదిరిగినటువంటి వీరుడైనా 3 అయ్యి 3 ఇయ్యి అయితే ఏం చేస్తాడు? ఏంటి 3 అయ్యి 3 ఇయ్యి ఏంటి? 3 సార్లు వాంతి చేసుకొని 3 సార్లు పోయి వచ్చాడంటే చాలిగా పైల్వాను కూడా అనాల్సిందేగా. అవేమి లేవనుగా బస్తీమే సవాల్ అంటాడు. ఏమన్నా జస్ట్ 3 సార్లు, అవి 3 ఈ 3 6 సార్లు. ఇక బస్తీమే సవాల్ లేదు, కుస్తీమే సవాల్ లేదు. ఇక మంచం మీద పండుకుంటాడు. పిలవండి ఎవరిని బాటిల్ ఎక్కేసి. ఇట్లాంటి శరీరాన్ని పెట్టుకొని ఒక్కొక్కడు ఏం ఎచ్చులు పడతాడు. ఒరి ఇనరా మాట అంటే వినడే. ఒరి మిడిమేళం మంచిది కాదురా అంటే వినడే అంటుంటాడు. అందుకే చెబుతున్నా, అహంకారులను ఆయన ఎదిరిస్తాడు, దీనులకు కృప చూపుతాడు. మిడిసిపాటు మంచిది కాదు, నడమంత్రం మంచిది కాదు. చిన్నోడు చెప్పినా పెద్దోడు చెప్పినా చెప్పిన మాటలో వాస్తవం ఉందిరా, కొంచెం ఆలోచించాల్సిన విషయం ఉందంటే పసిబిడ్డలా వినేవాడు ధన్యుడు. ఆ దీన మనసు గలవాడికి పరలోక రాజ్యం లభించిద్ది. ఇది మొదటి సంగతి. కొంతమంది మా మతం వేరు అండి, మా మతం వేరు. అసలు మా మతంలో ఎంత పవర్ ఉందో తెలుసా? అసలు మాకు డైరెక్ట్గా పరలోకం, అసలు మాకు డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళిపోతాం మేము. మాకు అక్కడ డజన్ల భార్యలు ఉంటారు, మామూలుగా ఉండదు అక్కడ. మామూలు ఒకళ్ళిద్దరు డజన్ల భార్యలు. డైరెక్ట్గా వెళ్ళిపోతాం మేము. అసలు మాది మంచి పవర్ఫుల్. ఏం పవర్ఫుల్? మా మతం పవర్ఫుల్. కొంతమంది ఏమో మా క్యాస్ట్ కొంచెం హై క్యాస్ట్ అండి, మాకు స్పెషల్ ఉంటుంది అక్కడ. ఇక్కడ మేము స్పెషలే, అక్కడ కూడా మేము స్పెషలే. మతం గొప్పదైనంత మాత్రాన పాపివి కాదా? కులం గొప్పదైనంత మాత్రాన పాపివి కాదా? ఆయన అసలు కులం అనేదాన్ని కనిపెట్టింది మనుషులు కదా. దేవుడు కులం కల్పించాడా? మతము మనిషే కల్పించాడు, కులము మనిషే కల్పించాడు. మనుషులు కల్పించినటువంటి రెండింటిని బట్టి కొంతమంది విర్రవీగి మనం స్పెషల్, మన బ్లడ్ స్పెషల్, మన ఫుడ్ స్పెషల్, మన పొజిషన్ స్పెషల్, టోటల్ స్పెషల్. సచ్చినా సరే మన శ్మశానం స్పెషల్, మన బొందలగడ్డ స్పెషల్, మన బాడీ స్పెషల్, మనకు మోక్షం స్పెషల్. హై కాస్ట్ కదా, ఉంటుంది మోక్షం ఉంటుంది. కులమత భేదములెందుకు మానవులెల్ల పాపులండి, కులమత భేదములెందుకు మానవులెల్ల పాపులండి. జగమునందు ఎందెందు వెదకినా నీతి పరుడు లేడు, దేవుని వెదకువాడు లేడు. జగమునందు ఎందెందు వెదకినా నీతి పరుడు లేడు, దేవుని వెదకువాడు లేడు. ఓ వినుము సోదర పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. స్తోత్రం. పాపం దగ్గర ఆ క్యాస్ట్ లేదు, ఈ మతం లేదు. అందరిక పేస్ట్ అవుతారు, అందరూ పాపులే. కాబట్టి పాపం దగ్గర ఏ మతం ఏ కులము రక్షించలేదు.
ఏ కులాన్ని బట్టి, ఏ మతాన్ని బట్టి, ఏ బ్లడ్ను బట్టి స్పెషల్గా నీకు ఇన్విటేషన్లు ఉండవు. ప్రభా నేను ఫలానా మతస్తుండయా, నాకు లేదా? ఒరే పాపాలు కడుక్కున్నావా లేదా? నేను కడుక్కోవటం ఏంటయా? అసలు నేను ఏందనుకున్నావు నువ్వు? అసలు నేను ఏందో తెలుసా నీకు? నన్ను రానిపోవటం ఏంది? ఒరే నువ్వు పాపాలు కడుక్కున్నావా లేదా? అదైతే చేయలేదులే. ఇంకబో తెలియదా? తెలియకపోతే నీకు ఎగ్జామ్షన్ ఉంది. తెలుసా? తెలుసులే, ఆయన చెప్పాడులే, కానీ మాకు 2-3 సార్లు చెప్పాడులే, కాకపోతే మేమేం వినిపించుకోలేదు, పట్టించుకోలేదులే. ఎందుకు పట్టించుకోవాలా? ఎందుకు ఆలోచన అంటే అసలు ఇదంతా ఉంటుందని ఎవడు నమ్మాడు? ఇప్పుడు చూసావుగా. ఇకపోయా పాపులకెల్లను దొరికెడి జీతము నరకము సుమ్మండి. పాపులకెల్లను దొరికెడి జీతము నరకము సుమ్మండి. ఎంత గనులకైనా ఆ నరకము తప్పదు నిజమండి. నరకపు బాధ గొప్పదండి. ఎంత గనులకైనా నరకము తప్పదు నిజమండి. నరకపు బాధ గొప్పదండి. ఓ వినుము సోదర పరమ గురుని బోధ, నమ్మిన కొలగు నరక బాధ. ఇవన్నీ ట్రాష్ అండి, ఇంతే చెప్తారు. నరకం లేదు, గిరకం లేదు. ఎవడండి చూసి వచ్చినాడు? రమ్మని, నా ముందుకు రమ్మని, చూసి వచ్చినోడు ఎవరు నా ముందు వచ్చి చెప్పమను అని వెటకారాలు చేసేవాళ్ళు ఉంటారు. అరే బాబా, అన్ని అవయవాలు, అన్ని చిన్న చిన్న అవయవాలు, పెద్ద పెద్ద అవయవాలు కలిగిన శరీరం నీది. నువ్వు ఎంత పెద్ద బలాఢ్యుడివైనా ఏదో ఒకనాడు నీటి మీద బుడగ పగిలిపోయినట్టు నీ బతుకు పగిలిపోయి రాలిపోతావు. బజార్లో ఫ్లెక్స్ అవుతావు, ఇంట్లో ఫోటో అవుతావు, గోడ మీద పోస్టర్ అవుతావు. నీ బతుకు ఇది. ఎందుకురా నీకు ఎచ్చులు? ఎందుకురా ఎచ్చులు నాయనా? ఎందుకమ్మా ఎచ్చులు? ఓవర్ యాక్షన్ ఎందుకమ్మా? పెద్ద మేధాలాగా, నువ్వే సృష్టికర్తలాగా ఓవర్ యాక్షన్ ఎందుకు? మర్యాదగా చెప్పాడు, ఆలోచించు. నా దగ్గరికి ఒకసారి ఒక బ్రదర్ వచ్చాడు. నేను ఇవన్నీ నమ్మనండి, నేను చూస్తే నమ్ముతాను, నేను నమ్మను లేకపోతే. చావును నమ్ముతావా అన్నాను. చావకుండా ఎవడు ఉంటాడు? అందరూ చేస్తారు. చావును నమ్ముతా, కానీ స్వర్గం నరకం అనేవి నేను నమ్మనాను. నేను చూడలేదండి, నువ్వు చూడలేదు. చావు అయితే ఉంది కదా. చావకుండా ఎవడు ఉంటాడు? అందరూ చేస్తారు అన్నాడు. అంటే ఒక రోజుకు నువ్వు చేస్తావు, నేను చేస్తాను. మన ఇద్దరం చచ్చాక నువ్వు అన్నీ లేవని నమ్ముతున్నావు కదా. నరకం లేదు, దేవుడు లేడు, స్వర్గం లేదు, ఇవన్నీ లేవని నమ్ముతున్నావు కదా. ఓకే, నువ్వు అట్లా ఫిక్స్ అయిపో. ఇవన్నీ ఉన్నాయని నమ్ముతున్నాను నేను ఇలా ఫిక్స్ అవుతా. ఇద్దరం చస్తాంగా. చచ్చినాక నీ నమ్మకమే కరెక్ట్ అయి, నా నమ్మకమే తప్పై, దేవుడు లేడు, నరకం లేదు, స్వర్గం లేదనుకో, నాకేమన్నా నష్టమా? ఉన్నాడు, అవన్నీ ఉన్నాయి అనుకొని నేను జాగ్రత్త తీసుకున్నా. తీరా చచ్చాక చూస్తే ఏమి లేవు, నాకేమన్నా నష్టమా? మీరు చెప్పండి. ఉన్నాయని విశ్వసించినోడికి ఏమన్నా నష్టమా? కానీ బ్రదరు, రేపు మన ఇద్దరం పోయాక నా నమ్మకమే కరెక్ట్ అయి, నా విశ్వాసమే కరెక్ట్ అయి, నీ నమ్మకం తప్పై, నువ్వు లేడు అన్న దేవుడు ఉన్నాడు అనుకో, నువ్వు లేదు అన్న నరకం ఉందనుకో, ఏం చేస్తావు? నీకు మళ్ళీ అక్కడ దిద్దుకోవటానికి ఛాన్స్ ఉందా? లేదు కదా. కాబట్టి రెండు విశ్వాసాలే. నరకం ఉందన్నది విశ్వాసమే, నరకం లేదన్నది విశ్వాసమే. ఈ రెండిట్లో బెటర్ ఏది? దేన్ని తీసుకుంటే మంచిదని కొంచెం ఆలోచించవా? దీనికి పెద్ద మేధాశక్తి ఏం కావాలా ఏంది? కొద్దిగా మైండ్ సరిగ్గా పనిచేస్తే చాలు. కాబట్టి నేను నీలాగా వెటకారాలు చేయొచ్చు, కానీ అది చేయటం వల్ల ఉపయోగం ఏముంది? దేవుడు ఉన్నాడని నమ్మాను, తీర్పు ఉందని నమ్మాను, శిక్ష ఉందని నమ్మాను, ఆయన ఆశ్రయిస్తే రక్షణ కూడా ఉందని నమ్మాను. ఈ అహంకారంతో వెటకారం చేసే సరుకంతా రేపు అక్కడ క్యూలో ఉంటుంది. నేను చెప్తున్నా, ఇప్పుడు నేను చెప్పేదంతా మీకు ఎంతమందికి క్లియర్గా అర్థమవుతుందండి? అర్థమైతేనే చేతులు ఎత్తు. ఇది కూడా అర్థం కాకపోతే ఇంకా చాలా దారుణం. అంత స్పష్టంగా చెప్తున్నాను నేను, పాట పాడి మరి. స్తోత్రం.
నరకం ఉంది, శిక్ష ఉంది, తీర్పు ఉంది, ఆత్మ యాతన పడే పరిస్థితి ఉంది కాబట్టే ఆ మహిమను వదిలిపెట్టి భూమి మీదికి మనుషుడిగా వచ్చి అందరి పాపాలు మీద వేసుకుని అందరి కోసం ప్రాణత్యాగం చేసి సిలువలో తన్ను తాను అప్పగించుకొని చిత్రవదను అనుభవించి ప్రాణం పెట్టే అవసరం దేవుడికి ఎందుకు వచ్చిందండి? ఎందుకండి అంత అవసరం దేవుడికి? మనకి డేంజర్ ఉంది కాబట్టే అంత సాహసం చేశాడు దేవుడు. రేపు అడుగుతాడు లెక్క. కాబట్టి ఎగతాళి మాటలు, హేళన మాటలు ఇక్కడ ఉన్నాళ్ళు కానీ తర్వాత వినేవాళ్ళు కానీ ఎవరైనా మాట్లాడుతూ ఉంటే దయచేసి మారు మనసు పొందాలి, సరిదిద్దుకోవాలి. పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది యేసు ప్రభు రక్తములో బాప్తిస్మం ద్వారా పాపాలు కడిగేసుకున్న వాళ్ళందరూ ధన్యులండి. నా అంతటా నేను రక్షింపబడలేను, నాకు దేవుడే దిక్కు అని దేవుణ్ణి ఆశ్రయించిన దీనులందరూ ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. నాకు అక్కరలేదని తిరస్కరించిన వాళ్ళందరూ శిక్షార్హులు, వాళ్ళకి వాళ్లే శిక్ష విధించుకున్నారు కనుక ఇక చేయగలిగింది ఏమీ లేదు. కొంతమంది నరకం ఉందని నమ్ముతారు, కానీ నరకం ఎలా ఉందంటే అంత ఇబ్బందికరంగా ఏం ఉండదు. నరకంలో పోయి యమదూతలకి యమధర్మరాజు కూడా తగాద పెట్టొచ్చని సినిమాలు చూసి ఫిక్స్ అయిపోయారు వీళ్ళు, హీరోల్లాగా సినిమాలు చూసి. నిజంగా వీళ్ళు సినిమాలో చూసింది నిజంగా ఉంటుందా అక్కడ? సినిమాయే, వాస్తవం వాస్తవమే. నరకమనగ పూదోట కాదది అగ్నిగుండమండి, నరకమనగ పూదోట కాదది అగ్నిగుండమండి. అగ్ని ఆరదు కాలిడి వారికి చావు రాదు సున్ని, విడుదల పొందలేదు సున్ని. అగ్ని ఆరదు కాలిడి వారికి చావు రాదు సున్ని, విడుదల పొందలేదు సున్ని. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇందు మూలంగా మీ యావన మందికి తెలియజేయటం ఏమనగా, మీలో కొంతమంది రక్షింపబడి ఉన్నారు, కొంతమంది ఈరోజే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, అసలు ఈ సంగతి తెలియని వాళ్ళు ఉన్నారు. అందుకని ముందు వివరణాత్మకంగా యేసు ప్రభునందు మీకేం దొరుకుతుందో చెప్పా. దీనులై మీరు ఆయన దగ్గరకు వస్తే యేసు ప్రభు ముందు చేసే పని ఏంటో తెలుసా? నీ పాప భారం నీ మీద నుంచి తొలగిస్తాడు ఆయన. ఆ పాప బంధకాల్లోంచి బయటపడి శాపము నుండి తప్పించుకొని బ్రతుకులో మనశ్శాంతి పొందాలన్నా, చచ్చి నిత్య జీవానికి చేరాలన్నా యేసు ఒక్కడే మార్గం. ఎందుకంటే ఆయన ఒక్కడే అని ఎందుకు చెప్పానంటే, ఇంకా ఆ పని ఎవరు చేయలే. అర్థమైందా? నేను మొక్కినోళ్ళు చాలా మందిని మొక్కా, ఎవరు చేయలే ఆ పని. ఇంకా నేను మొక్కినోళ్ళు నాకు చెప్పిన సంగతి ఏంటంటే, ఎవడు చేసిన కర్మ వాడే మొయ్యాలని. నా కర్మలు నేను మోసుకునే కాడికి నీకెందుకు మొక్కటం? కానీ ఇదిగో మీ కర్మలు నేను మోస్తున్నానని చెప్పిన వాడు యేసు ప్రభు. కాబట్టి నేను యేసు ప్రభు దగ్గర ఫిక్స్ అయిపోయా. యేసు దగ్గర నా పాప క్షమాపణ ఉందని నిశ్చయత నాకు దొరికింది. నాకు ఆ విషయంలో డౌట్ లేదు. దేవునికి మహిమ. మీలో ఎంతమందికి అలాంటి నిశ్చయిత ఉందో చేతులు ఎత్తండి. నా పాపములు కూడా తీర్చబడ్డాయి, నా రక్తములో ఉన్నటువంటి దోషము, నా అపరాధాలు, ఆదాము సంబంధమైనటువంటి రక్తము కలిగి ఉన్న నేను, నా పాపాలు, నా టోటల్ మొత్తం ఆయన శుద్ధి చేశాడు తన రక్తముతో అనే నిశ్చయిత మీలో ఎంతమందికి ఉంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. దించండి. అన్నయ్య, నేను ఇంకా యేసుప్రభునైతే తెలుసుకున్నాను కానీ ఇంకా బాప్తిస్మం ఉంది, పాపాలు అయితే కడిగేసుకోలేదు అన్నయ్య. ఈరోజు నాకు అర్థమైంది, తప్పకుండా నేను బాప్తిస్మం ఉంది, నా పాపాలు కడిగేసుకుంటా. ఎప్పుడు నన్ను దేవుడు పిలుస్తాడో తెలియదు గనక పిలవక ముందే పాపాలు కడిగేసుకొని శుద్ధీకరణ పొంది రెడీ అవుతా. ఉంచితే ఆయన సాక్షిగా బ్రతుకుతా, పిలిస్తే ఆయన దగ్గరికి వెళ్ళిపోతా. నేను మాత్రం ఇక ఆలస్యం చేయనన్నయ్య,
నా జన్మ కర్మ పాపాలన్నీ కడుక్కొని నేను బాప్తిస్మం పొందాలి, పరిశుద్ధపరచబడాలి. ఇక నేను అది ఫిక్స్ అయిపోయాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇంకా నేను ఆలస్యం చేయదలుచుకోలేదు. రైట్, చేతులు ఎత్తిన వాళ్ళు ఇట్లా గల్లించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా తీర్మానం చేశారా, లేకపోతే ఇప్పుడు నేను చెప్పానని ఏదో ఆవేశంతో? నిజంగా తీర్మానం. దేవునికి మహిమ కలుగును గాక. ఇది నేను చెప్పకపోతే నా తప్పు, చెప్పినా ఒక నిర్ణయానికి రాకపోతే మీ తప్పు. నాకు సంబంధం లేదు, నాకు సంబంధం. చెప్పమన్నాడు, చెప్పా. ఇక విని మార్పు చెందుతారో అందులోనే కొనసాగుతారో మీ ఇష్టం. నేనైతే మాత్రం ఆయన రక్తంలో కడగబడ్డాను. ఇప్పుడు కాదు, దాదాపు 2002, ఇది 2024 అయిపోవచ్చింది. అంటే సుమారు ఎన్ని సంవత్సరాలు? 22 సంవత్సరాలు క్రితమే నేను రక్షింపబడ్డా. అంటే నాకు ఇంచుమించు 20-21 సంవత్సరం ప్రాయంలోనే నేను బాప్తిసం పొందా. మంచి యవన ప్రాయం, రకరకాల ఊహల్లో తేలాడేటువంటి ఏజ్. 20-21 సంవత్సరం ప్రాయం. లోకాన్ని పాపాన్ని విసర్జించి ఇక దేవుడితోనే బ్రతకాలని నిర్ణయించుకొని ఆనాడే రక్షణ పొందుకొని ఈ 22 సంవత్సరాలుగా ఆ మహానుభావుడిని సేవిస్తూ ఆయన్ని ప్రకటిస్తూ ఆయనతో నడుస్తూ ఉన్నా, కాస్తో కూస్తో. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమందికి ఇప్పుడు 60-70 వచ్చినా సరే బాప్తిసం పొందంటే ఇప్పుడే ఎందుకులే అంటున్నారు, చిన్న పిల్లల్లాగా. ఇప్పుడే ఎందుకులేయ్యా, పొందుదాంలే అంటున్నారు. కాబట్టి ఆ స్థితిలో ఎవరైనా ఉంటే దయచేసి ఆలస్యం చేయొద్దు. దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడే, నువ్వు ఇంకా బ్రతికి ఉండగానే, నీ ప్రాణం ఇంకా దేవుడు తీసుకోక ముందే, నిన్ను పిలవక ముందే పరిశుద్ధపరచబడు. పాపిగా మాత్రం ఈ లోకాన్ని వదిలిపెట్టొద్దు. పరిశుద్ధపరచబడి పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలిగా, మారు మనసు పొందినవానిగా, మారు మనసు పొందిన దానిగా, యేసు రక్తాన్ని ఆశ్రయించిన వానిగా, యేసు రక్తాన్ని ఆశ్రయించిన దానిగా ఈ లోకాన్ని వదులు. పాపిగా మాత్రం ఈ లోకాన్ని వదలొద్దు. పోయి పాతాళంలో ఉంటావు, అగ్నిగుండంలో ఉంటావు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యం. ఇది ఒక దేవుని సన్నిధిలో, యేసుప్రభు సన్నిధిలోనే ఈ హెచ్చరిక నీకు దొరికింది. కానీ ఇక నువ్వు ఎక్కడ తిరిగినా నీకు దొరకదు ఇది. నువ్వు ఎక్కడన్నా తిరుగు, ఏడన్నా తిరుగు, ఎక్కడ దొరకదు నీకు ఇది. ఈ వార్నింగ్, ఈ హెచ్చరిక యేసుప్రభు దగ్గర మాత్రమే దొరికింది. ఇంత స్పష్టంగా ఎంతమందికి క్లియర్గా అర్థమైంది? దీనుడై దీనురాలై ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళ పాపాలు ఏం చేస్తాడు యేసుప్రభు? వాగులో గడుగుతాడా? ఎట్లా గడుగుతాడు? ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. అంత పని ఎందుకు చేయాల్సి వచ్చింది? యేసయ్య అంతగా ఎందుకు అలా కావాల్సి వచ్చిందంటే ఒకే ఒక కారణం, మన మీద ఆయనకున్న ప్రేమ. మన మీద ఆయనకున్న ప్రేమను బట్టి మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు యేసు మన పాపముల కొరకు చనిపోయెను, సమాధి చేయబడెను, మన పాపములకు వెల చెల్లించెను, 3వ నాడు తిరిగి లేచెను.
ఎన్నో నాడు? 3వ నాడు తిరిగి లేచాను. ఇప్పుడు దీనులై ఆయన యొద్దకు వచ్చు వారందరికీ కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడు. పాపాలకు వెలజల్లించినోడు ఆయన కాబట్టి ఇప్పుడు రేపు నేను దేవుని న్యాయపీఠం ముందుకు పోయినప్పుడు నీవు పాపివి కదా అని తండ్రి నన్ను అడిగితే నా పక్షాన యేసయ్య మాట్లాడతాడు. పాపే వీడు, పాపాత్ముడే, కానీ 2002 ఏప్రిల్ 17న ఇతడు నా రెక్కల కిందికి వచ్చాడు దీనుడై. నాకు దిక్కు లేదు ప్రభా, నేను పాపిని, నా పాపాలకు నువ్వే ఏదన్నా నాకు విమోచన చూపించాలని నన్ను ఆశ్రయించాడు. ఆనాడే వీని దోషములని నా రక్తముతో కడిగాను. ఇదిగో వీని పాపముల కొరకు నేను సిలువలో వెల చెల్లించాను. అర్థమైందా? ఇదిగో తండ్రి నా రక్తము, ఈ బిడ్డ కోసమే చిందిన రక్తము అని ఆయన రక్తాన్ని చూపిస్తాడు. అర్థమైందా? అప్పుడు ఇక నాకు తీర్పు ఉండదు, తప్పించబడతాను. ఇలాంటి ఆఫర్ ఎవరన్నా మనం గతంలో సేవించిన వాళ్ళలో ఎవరైనా ఇచ్చారా? ఎవరన్నా ఒక్కళ్ళన్నా ఇదిగో నీ పాపముల కొరకు ఇదిగో నేను శిక్షను అనుభవించాను అని ఆ ప్రేమతత్వాన్ని, ఆ న్యాయ విధిని ఎవరన్నా చూపించారా? చూపిస్తే మనకి ఏ సక్కర్లా, కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా చూపించలేదు. ఇంకా చెప్పాలంటే మనం ఏ రాజులని, ఏ మహారాజుల్ని దేవుళ్ళు దేవతలని మొక్కుతున్నామో వారు సహా అరిషడ్ వర్గాలకు బానిసలైపోయారు. వారి అతిక్రమములకు, దేవతల అతిక్రమములకు కూడా యజ్ఞమయ ఆహుతై అందరి పాపాలకు నిష్కృతి ప్రకటించింది యేసు ప్రభువే. రేపు మనతో పాటు వారి దోషాలకు కూడా ప్రాయశ్చిత్తం ఆయనే. కాబట్టి ఎవరికైనా యేసే మార్గం, ఎవరికైనా యేసే సత్యం, ఎవరికైనా యేసే జీవం. యేసు లేకుండా ఎవ్వడు కూడా మోక్షపురానికి చేరడు. దేవునికి మహిమ.